శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారము. మనకు మే నెల మాస ఫలితాల్లో వైశాఖ మాసము. ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు, అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు, అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు. అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోకానుగ్రహం, పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు. అలానే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, గంగోతరణము, అలానే మనకు వైశాఖ పౌర్ణిమ, అలానే ఏకాదశి, చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి, ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి. అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది, పద్మపురాణం తెలుపబడింది. కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి, ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది. ముఖ్యంగా విష్ణుప్రీతి అయినటువంటి మాసము వైశాఖ మాసం. కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది. ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ, అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి 18వ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో. అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు. ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది. అలానే బుధుడు కూడా అతిచారంతో 2వ రాశిలో మారుతున్నాడు. మేషంలోకి 6వ తారీఖు వచ్చి, అట్లానే మళ్ళీ మే 6 నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే 23 నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా. ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు. ఇదంతా గమనిస్తూ ద్వాదశ రాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదనుగుణంగా కార్యక్రమాలు, శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. మే మాసం ఈ యొక్క మిథున మాసం, ఈ యొక్క మిథున రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే వైశాఖ మాసము మిథున రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే, ముఖ్యంగా మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు మిథున రాశి. ఈ మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో గురు సంచారం చేస్తున్నాడు మే 14 నుంచి. అలాగే రవి మే 14వ తారీఖు నుంచి రవి ద్వాదశ స్థాన సంచారం, మే యొక్క 18వ తారీఖు నుంచి కేతు తృతీయంలోను, రాహు భాగ్యంలోను 9వ స్థానం సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క శని శుక్రులు కూడా దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. బుధుడు వ్యయంలోను ఏకాదశ స్థానం సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా చూసినట్టయితే మిథున రాశికి జన్మంలో గురువు ఉండడం వల్ల అకారణమైనటువంటి అకారణ వైరాలు, అకారణంగా కొట్లాడలు, మానసిక చింతనా భావన, ఏదో కోల్పోయామనేటువంటి చింతనా భావంతో ఉండడము. అలానే ద్వితీయంలో కేతు ఉండటం వల్ల కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడటం, కుటుంబంలో ఉండేవారే బలంగా మారటం, అలానే కుటుంబంలో మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారు ఎక్కువగా ఉండటం, మీ మాటని ఎవరు లెక్క చేయకపోవటం, ఇంకా గొడవలకి దారి తీయటం ఇలాంటి జరిగే అవకాశం ఉన్నాయి. అలాగే తృతీయంలో కేతు ఉండటం వల్ల ఎవరు సహకరించకపోవటం, మీ వాదన ఏకీభవించకపోవటం, చాలామంది అలా వాదన ఏకీభవించకపోవటం వల్ల నిరాశ నిస్పృహలు లోరయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా మంచి పని చేద్దామని చివరికి దీనికన్నా గుడే మేలని చెప్పి గుడో బడో లేకపోతే ఎక్కడైనా ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి కాస్త స్థిరమైన ఆలోచన చేద్దామని ఆలోచనతో ఉంటారు. తృతీయంలో కేతు ఉండటం వల్ల కొంతవరకు సానుకూలంగా ఎవరో తెలియని వ్యక్తితో కొంత మాట ధోరణితో కొద్ది మంచి మాటలు విని దానివల్ల మీరు కొంతవరకు మేలు పొందే అవకాశం ఉంది. అలానే రాహు కూడా మీకు ఈ యొక్క 9వ స్థానం సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంతవరకు యజ్ఞాది కృతువులు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ కొంత యోగదాయకంగా ఉంది. ముఖ్యంగా పితృదోష నివారణ చర్యలు చేపట్టుకుంటే కనుక మిథున రాశి వారికి చాలా అద్భుతంగా యోగిస్తుంది ఈ మాసంలో. అలానే ఈ యొక్క శని శుక్రులు దశమ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా ఈ శని మీకు బాగా అధికారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వృత్తిరీత్యా కానీ బాగా పోటీతత్వంగా ఉండేటువంటి వారు, మిమ్మల్ని మీ యొక్క పనిని మోసం చేసి వారి యొక్క పరిగ్రహించేటువంటి తెలివి కానీ, మోసపూరితమైన ఆలోచనలు మీ దగ్గర తీసుకొచ్చి వాటిని మీ ముందర పెట్టడం, అలానే ఉద్యోగాలు మిమ్మల్ని ఎక్కడైనా కూడా
బలహీనం చేద్దామని ఆలోచనతో ఉంటారు. అలానే మీరు కొత్తదైన స్త్రీలు కూడా పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఏకాదశుల్లో బుధుడు ఉండటం వల్ల మీకు మీ యొక్క మాట చాలా స్వీట్నెస్గా ఉండి అవతల మనిషిని ఇట్టే పట్టే అవకాశంగా కూడా ఉంటుంది. కొంతమంది బయట వారితో, ఇంట్లో మాత్రం మీరు బలంగానే ఉంటారు, బయట వారితో స్వీట్గా ఉంటారు. అలానే 12లో బుధుడు ఉండడం వల్ల కొంతవరకు వేడ తప్పిన భోజనాలు అంటే అసిడిటీ లాంటివి వచ్చే అవకాశం ఉంటాయి. తర్వాత ఉదర సంబంధమైన వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. వినికిడి కానీ లేదైనా ఈ యొక్క గొంతుకు సంబంధించి కానీ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ లాంటివి కొద్దిగా పరీక్ష చేసుకోవడం మంచిది మిథున రాశి వారు. అలానే కొంత వ్యాయామం చేయడం మంచిది. గురువు జన్మస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి శరీరంలో కూడా స్థూలకాయం పెరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా శరీరం సౌష్ఠవాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. తద్వారా మీరు ఏదైనా కూడా సాధించగల శక్తి సామర్థ్యం ఉందని మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో ఆ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఖచ్చితంగా మేలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క మిథున రాశి వారికి యొక్క రాహు కూడా యోగదాయకంగా ఉన్నాడు. విదేశీ పెట్టుబడులు యోగదాయకంగా ఉన్నాయి. తద్వారా మంచి చేసే అవకాశం ఉంది. రవి 12లో ఉంటున్నాడు కాబట్టి అది ప్రతోకము వేడికి ఈ రాబోయేటువంటి మే నెలలో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఎండ తాకిడి తగిలి వడదెబ్బ కానీ లేదా విపరీతమైన వేడి ప్రొడ్యూస్ అయ్యి మన యొక్క శరీరంలో విపరీత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్య సూచనలు పాటించడం అనేది మిథున రాశి వారికి చాలా మంచిది. ధనపరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా రాబోయే కాలంలో ఈ నెల కొద్దిగా స్తబ్దుగా ఉంటుంది. ధనపరంగా రాబోయే కాలం అద్భుతంగా రాణించి ధనాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క మాసంలో మీకు అతి స్వల్పమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా గురు దర్శనం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామి అనుగ్రహానికి దత్తచరిత్ర పాలన చేయటం, లేదా మామిడి పండ్లని దానంగా 10 మందికి దానం చేయటం వల్ల, అన్నదానం కానీ అన్నపానీయాలు కానీ దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారికి.